పోలవరం మల్లన్న సాగర్ ను అడ్డుకోండి, సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్. అనుమతులు లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది. గోదావరి ట్రిబ్యునల్ వరద జలాల ఆధారంగా నీళ్లు కేటాయించలేదు. ఇప్పటికే నికర జలాల ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తులు చేసినాం. వరద జలాల ఆధారంగా ఏపీ ప్రాజెక్టు కడితే కేటాయింపుల్లో గందరగోళం. పిఎఫ్ఆర్ క్లియరెన్స్ లేకుండానే డిపిఆర్ తయారీకి టెండర్లు. కర్ణాటక మహారాష్ట్రలను ఏపీ ప్రేరేపిస్తుందని వాదన. పనులు చేపట్టకుండా ఏపీని అనుమతులు ఇవ్వకుండా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర సంస్థలు అడ్డు చెబుతున్న తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న మొండిగా ముందుకు పోతుందని ఏపీని అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం రిట్ పిటిషన్ వేసింది. ఆ ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందట. ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ కూడా మొదలు పెట్టేసిరట. కాబట్టి అట్లా చేయకుండా ఉండాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేసింది. ఇక చూడాలి మరి సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే అక్కడ ఈ పొత్తు పెట్టుకొని వీళ్ళంతా చేసినారో మొత్తం కేంద్రం అంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నది ఏపీకి. అసలు నువ్వు ఎన్ని పిటిషన్లు అయ్యి ఎన్ని కోట్లు అయ్యి ఇంకేనో పని అవుతుంది అంతే. ఇక అంతే, ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉంది అంతే. అట్లా వాళ్ళు కేంద్ర సపోర్ట్ చూసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇక మన దగ్గర ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నమో నారాయణ, ఇద్దరు కేంద్ర మంత్రులు నమో నారాయణ. తెలంగాణ అంతా దోసుకపోతున్నారు అంటే ఓకే, కానీ మేము సపోర్ట్ చేయం. మళ్ళీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? హైదరాబాద్ కాదు ఇది, ఏంది జూబ్లీహిల్స్ ఏదో పేరు చేస్తాను, సీతారాం నగర్ని చేస్తాం. వీళ్ళ రాజకీయాలు గీడ, ఈ మతాల కాడ పేర్లు మార్చుడు కాడ వీళ్ళ రాజకీయాలు. తెలంగాణకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరాయా అంటే సప్పుడు ఉండదు.